హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో, అలాగే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ అయిపోయిందో, అప్రెంటిస్ అవ్వలేదో, లేదా ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ కంప్లీట్ అయిందో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఐటీఐ ఎవరైతే చేసి ప్రజెంట్ జాబ్ ట్రైల్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే ఒక పేరెంట్ ఆర్గనైజేషన్లో ఇది ఒక ఆర్గనైజేషన్ అయితే ఉండడం జరిగింది. సో డిఐఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని మనం డిఐఈ అని అంటాము. సో ఇవన్నీ డిఐఈ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్గనైజేషన్స్ నుంచి ఎవరైతే ఐటీఐ పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరికీ వీళ్ళు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి ఇది చాలా వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, అలాగే మంచి గుడ్ ఆపర్చునిటీ కూడా. ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసినా చేయకపోయినా ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ రీసెంట్గా బీఆర్సీ ముంబై, అలాగే ఐజీసీఆర్ కూడా రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే బీఆర్సీ మైసూర్, ప్రజెంట్ ఎన్ఎఫ్సి ఎగ్జామ్ కూడా మీరు లాస్ట్ టైం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 8కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఐటీఐ చేసిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా ఆర్గనైజేషన్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి, ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, దీని నుంచి ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు చూసుకుంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది ఒక రీసెర్చ్ సెంటర్. ఈ సెంటర్ నుంచి కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఐటీఐ చేసిన వాళ్ళకి. ఇక్కడ మీకు మామూలుగా కూడా నేను చూపిస్తాను. ఇది ఒక నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మైసూర్ అని ఉంది కదా. సో ఈ నోటిఫికేషన్ జనవరిలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు ఐటీఐ వాళ్ళు చూసుకుంటే కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వీళ్ళందరికీ వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళ కోసం. అలాగే ఇప్పుడు మనం చూసింది బార్క్ మైసూర్, అలాగే ఒకసారి మనం బార్క్ ముంబై కూడా చూద్దాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ న్యూక్లియర్ రీసైకిల్ బోర్డ్, ఇది ముంబై నుంచి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎన్ఆర్బి తారాపూర్, ఇది కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. కానీ ఈ ఇయర్ జనవరి లాస్ట్ వరకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరిగింది. వీళ్ళు కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐలో ప్లాంట్ ఆపరేటర్, ఏసీ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీఐ ట్రేడ్స్, పర్టికులర్ ట్రేడ్స్ నుంచి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండరే ఇది కూడా ఆర్గనైజేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఐజీసీఆర్, ఇది కూడా చాలామంది అప్లై చేసి ఉంటారు, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ ఆర్గనైజేషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లోనే వర్క్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే రీసెంట్గా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కూడా దీనికి అవ్వబోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి నుంచి కూడా వీళ్ళు ఐటీఐ క్యాండిడేట్స్కి చూస్తే ఇక్కడ చూడండి స్టేపనరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఐటీఐ మీద వీళ్ళు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 2 ఇయర్స్లో ఏదో ఒక ఆర్గనైజేషన్ నుంచి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి ఎవ్రీ 2 ఇయర్స్ లేదా 1 ఇయర్లో లేదా 6 మంత్స్లో ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళందరికీ వీళ్ళు స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండ్ గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరు పోస్ట్ కోర్లోని స్టైపెండరీ ట్రైనీ అని ఉంది కదా, ఇది ట్రైనింగ్ ఏమో జాబ్ కాదేమో అని అనుకోకండి. ఇది ఏమిటంటే ఇది పోస్ట్ నేమ్. ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంతా మీకు స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 అనే ప్రతి ఒక్క ఐటీఐకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అప్పుడప్పుడు ఇందులో డైరెక్ట్ టెక్నీషియన్కి ఐటీఐ పోస్టులకి వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఐటీఐ మీద. ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసాం ఐజీసీఆర్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, అలాగే ఆర్ఆర్సీఏటీ, రాజారామన్ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ వేరియబుల్ ఎనర్జీ సైక్లోన్ సెంటర్, ఏఎండి. అలాగే ఇండస్ట్రీస్లో చూసుకుంటే హెవీ వాటర్ బోర్డు, ఇది కూడా నోటిఫికేషన్ 2019లో పడడం అయితే జరిగింది. ప్రజెంట్ కోవిడ్-19 వల్ల దీనివల్ల ఎగ్జామ్ కూడా అవ్వలేదు. అలాగే పవర్ సెక్టర్స్లో చూసుకుంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా ఎన్పిసిఏలు, ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండరే వర్క్ చేస్తుంది. అలాగే భారతీయ నవికీ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఇది వచ్చేసరికి కల్పకంలో ఉంది. అలాగే మనం పిఎస్యూస్ చూసుకుంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ హైదరాబాద్లో మీకు ఉండడం జరిగింది. కానీ ఈసీఐఎల్ నుంచి చాలా రేర్గా వీళ్ళు ఐటీఐ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈసీఐఎల్ డైరెక్ట్గా మీకు కాంట్రాక్ట్ బేసిస్లో మీకు నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఐటీఐ వాళ్ళకి. అలాగే ఇక్కడ సర్వీస్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ సర్వీస్ ఆర్గనైజేషన్లు, అలాగే అదర్ ఆర్గనైజేషన్స్. వీటిల్లోని మ్యాక్సిమం మీకు ఈ నేను ఏవైతే హైలైట్ చేస్తున్నానో వీటి నుంచి ఐటీఐ చేసిన ఎవరైతే ఖాళీగా ఐటీఐ చేసి ఉన్నారో లేదంటే ప్రజెంట్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ అయి ఉన్నారో వీళ్ళందరికీ చాలా మంచి ఆపర్చునిటీ. ఇందులో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు శాంపుల్గా మేము చూపిస్తున్నాను. సో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీకే అర్థమవుద్ది ఎంత బాగుంటుందో ఈ నోటిఫికేషను. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్ వర్క్ బీఆర్సీ ఐజీసీఆర్లోని వర్క్ చేయడానికి. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బార్క్ మైసూర్ ఓపెన్ చేశాను. ప్రతి ఒక్క నోటిఫికేషను సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఎన్ఎఫ్సి చూసుకుంటే స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2. అలాగే ఇది చూసుకుంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మైసూర్. ఇక్కడ కూడా వీళ్ళు చూసారా స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2. ఇది అప్రెంటిస్ అయితే అస్సలు కాదు. ఇది ఏమిటంటే గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 2 years ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 2 years తర్వాత మీకు పెర్ఫార్మెన్స్ చూసి వీళ్ళు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నచ్చకపోతే ఏంటనే అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మనం చూసుకుంటే బార్క్ మైసూర్ నోటిఫికేషన్. ఇది మనకి బార్క్ న్యూక్లియర్ రీసెర్చ్ ముంబై నోటిఫికేషన్. ఇక్కడ కూడా చూడండి స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 గ్రూప్ సి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఐజీసీఆర్లో కూడా స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2కే వీళ్ళు నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఐజీసీఆర్ అయితే రేపు లాస్ట్ డేటు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. నా ఛానల్లో ఈ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది ఐజీకార్ మీద. సో అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2. ఇది వచ్చేసరికి కేటగిరీ 1. ప్రజెంట్ మనం ఐటీ కోసం మాట్లాడాం. ఇది కేటగిరీ చూసుకుంటే ఈ ట్రేడ్స్ వాళ్ళందరూకి నోటిఫికేషన్. ఇది ఏం కూడా స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2. సో ఇందులో మనం మెయిన్ మాట్లాడుకుంటే ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. ఇది ఇంటర్ ప్లస్ ఐటీఐ ఏవో కెమికల్ వాళ్ళకి ఇవి ఉన్నాయి కదా. ఈ ట్రేడ్స్ మనం చూసుకుంటే ఐటీ ఎవరైతే 60% మినిమం 10th క్లాస్ ఎవరైతే 60%తో పాస్ అయ్యారో ప్రతి ఒక్కరికి 10thలోనే సైన్స్ మ్యాథ్స్ ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 10thలో సైన్స్ మ్యాథ్స్ అయితే ఉండడం జరుగుతుంది. 60%తో అయితే ఖచ్చితంగా ఇది పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ 2 years ట్రేడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ ఆఫ్ ద నాట్ లెస్ దెన్ 1 year డ్యూరేషన్. సో 2 years ట్రేడ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే 1 year తక్కువ అయితే ఉండకూడదు. మినిమం 1 year మ్యాక్సిమం 2 years అయితే ట్రేడ్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అప్రెంటిస్ కూడా ఈ నోటిఫికేషన్స్కి అయితే వీళ్ళు అడగడం లేదు. చూసారా ఓన్లీ 10th అడుగుతున్నారు. 10th తర్వాత ఐటీఐ అడుగుతున్నారు. బస్ ఈ 2 మాత్రమే వీళ్ళు అడగడం అయితే జరుగుతుంది. స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి చాలా ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ సెంటర్స్ ఇందులో ఉన్నాయి. వీళ్ళందరికీ ఈ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ వీళ్ళు స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు జాబ్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేంటి ఎన్ఎఫ్సి నోటిఫికేషన్. ఎన్ఎఫ్సి నోటిఫికేషన్ మనం ఒకసారి చూసుకుంటే కేటగిరీ 2 పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రతి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ సేమ్ సెలక్షన్ ప్రాసెస్, అలాగే సేమ్ స్టైఫండ్, అలాగే సేమ్ ట్రైనింగ్ పీరియడ్ మొత్తం అన్నీ ఈక్వల్గా అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే స్కోప్ ఆఫ్ ట్రైనింగ్ కేటగిరీ 1 కేటగిరీ 2 చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ 2 years ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ఎఫ్సి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఎన్ఎఫ్సి కోటాలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బార్క్లో కానీ కల్పకం చెన్నైలో బార్క్ ఉంది, అలాగే ఎన్పిసిఎల్ ఉంది, అలాగే భావిని ఉంది. సో ఇవన్నీ చెన్నైలో అటామిక్ ఎనర్జీ కమిషన్ కొంచెం బోర్డ్స్ ఎక్కువే ఉన్నాయి. సో 2 years వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 6 months మీకు చూసుకుంటే థియరీ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
రిమైనింగ్ 18 months వచ్చేసరికి మీకు ప్రాక్టికల్, అంటే మీరు ఏదైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ మీద మీకు ఫుల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ముందుగా మనం కేటగిరీ 2 అసలు ఏజ్ లిమిట్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్, ఇది నేను వితౌట్ రిలాక్సేషన్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 18 to 22 ఐటీఐ కేటగిరీ 2 పోస్టులకి 18 నుంచి 22 సంవత్సరాలు యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఏజ్ లిమిట్. రిమైనింగ్ ఓబీసీకి మీకు తెలిసిందే 3 years ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ 5 years అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది బేసిక్ ఏజ్ లిమిట్ రిక్వైర్మెంట్. రెండు చూసుకుంటే మనం సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఐటీఐ మీద కేటగిరీ 2 మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఎగ్జామ్స్ అయితే ఉండవు, అంటే 3 stages అనుకోండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, సెకండ్ అడ్వాన్స్డ్ ఉంటుంది, థర్డ్ నుంచి స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ చూద్దాం. ప్రిలిమ్స్ వచ్చేసరికి 50 బిట్లు, అలాగే అడ్వాన్స్డ్ వచ్చేసరికి 50 బిట్లు. బిట్కి 3 marks. సో 50 into 3 150. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ అయితే డిటెక్ట్ అయితే అవుతూ ఉంటుంది. సో నెగిటివ్ ఫస్ట్ స్టేజ్లోని ప్రిలిమ్స్లోనే ఉంటుంది, సెకండ్ అడ్వాన్స్లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా ప్రతి నోటిఫికేషన్లో సేమ్ ఇలాగే వాళ్ళు మెన్షన్ చేస్తారు, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ పోస్టులకి ఏదైనా నోటిఫికేషన్ వస్తే మీరు అబ్జర్వ్ చేయండి, సెలక్షన్ ప్రాసెస్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఏంటని. చాలా రేర్ కండిషన్లో వీళ్ళు ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ టెక్నీషియన్ పోస్ట్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం కేటగిరీ 2 రిలీజ్ చేసి 2 years తర్వాత పర్మనెంట్ అయితే యాజ్ టెక్నీషియన్ సి కానీ టెక్నీషియన్ బి కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మీరు ఈ వీడియో చూసుకునేలా ఉంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 20 bits, సైన్స్లో 20 bits, జీకే జనరల్ ఆన్సర్స్లో 20 bits అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ 50 bits, ఒక్కొక్కటి 3 మార్కులు ముందుకు చెప్పినట్టు, 1 మార్క్ రాంగ్ అయితే 1 నెగిటివ్ అయితే ఉంటుంది. సో ఇది అవగానే ఎగ్జామ్ 1 day ఉంటుంది. 1 dayలో వీళ్ళు 2 exams అయితే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు వీళ్ళు 10 to 11 అలాగా. ఇది నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నేను మీకైతే షేర్ చేస్తున్నాను. నేను కూడా ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. మార్నింగ్ అయితే మీకు 10 to 11 లేదా 9 to 10 ప్రిలిమ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో 1 hour ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడైతే యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఆ ఆఫ్టర్నూన్ వీళ్ళు నోటీస్ బోర్డులో ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అయితే వీళ్ళు ఇచ్చేస్తారు, అనౌన్స్ చేసేస్తారు అక్కడే. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు సెకండ్ ఆ ఈవినింగ్ అంటే 3 to 5 ఆఫ్టర్నూన్ మీరు సెకండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. సో ఒకే డేలోని ప్రిలిమ్స్ అడ్వాన్స్డ్ వీళ్ళు కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ ప్రొసీజర్. డ్యూ టు COVID-19 వల్ల రేపు ఎన్ఎఫ్సి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది. సో దానికి వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేస్తామని చెప్పారు, అది కూడా COVID-19 వల్ల. రిమైనింగ్ లేకపోతే వీళ్ళు 1 dayలో ప్రిలిమ్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా వీళ్ళు కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ మీకు ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. వెంటనే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు అడ్వాన్స్డ్ టెస్ట్ స్టేజ్ 2కి అయితే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసిన తర్వాత 15 days తర్వాత అడ్వాన్స్డ్ స్టేజ్ టెస్ట్ రిజల్ట్ అయితే వీళ్ళు వెబ్సైట్లో రెస్పెక్టివ్ సైట్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు స్కిల్ టెస్ట్ షెడ్యూల్ అవన్నీ మీకు మెయిల్ ద్వారా మీకు మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది సెలక్షన్ ప్రొసీజర్. సో ప్రిలిమ్స్లో కూడా 50 బిట్లు ఉంటాయి. 50 బిట్లో మ్యాథ్స్ 20, సైన్స్ 20, జీకే 20. అలాగే అడ్వాన్స్డ్ మనం చూసుకుంటే 50 బిట్లు ఓన్లీ మీ రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి మాత్రమే ఉంటాయి. ఇంకా బయట ఏమీ వాళ్ళు నాన్ టెక్ అయితే ఏమీ అడగరు. మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఏ ట్రేడ్ నుంచి అయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేశారో పోస్ట్కి అదే ట్రేడ్ మీద అడ్వాన్స్డ్ టెస్ట్లో 50 బిట్లు మీకు ఉండడం అయితే జరుగుతుంది. దీనికి కూడా సేమ్ బిట్కి 3 marks, నెగిటివ్ 1 రాంగ్ అయితే. సో రెండు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ మీ ట్రేడ్ థియరీ మీద మీరు ఐటీఐ ప్రాక్టికల్స్ అయితే ఏమైతే చేశారో వాటి మీద మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 3 మెయిన్ వాళ్ళు మీ పెర్ఫార్మెన్స్ స్కిల్ అయితే పాస్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా. అడ్వాన్స్డ్ స్టేజ్లో మీకు ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో స్కిల్ పాస్ అయ్యి వాళ్ళకి వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది.
సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు 2 years ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ట్రైనింగ్లో మీకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ట్రైనింగ్ వచ్చేసరికి కేటగిరీ 1 డిప్లొమా. సో నేను డిప్లొమా ప్రజెంట్ చెప్పట్లేదు, ఓన్లీ ఐటీఐ వాళ్ళకి చెప్తున్నాను. కేటగిరీ 2 కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో మీకు 10,500 ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్లో మీకు 12,500 ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ఒక మార్క్స్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ ఎవరైతే ట్రైనింగ్స్ క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళందరూ మీకు అబ్జర్వ్ చేస్తూ మీకు రెస్పెక్టివ్గా మార్క్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ పర్ఫార్మెన్స్ బట్టి. సో ఎవరైతే కేటగిరీ 2 ఐటీఐ వాళ్ళు ఉన్నారో థియరీ వాళ్ళైతే 6 months థియరీ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అందులో మినిమం 30% మీరు గెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. 30% క్వాలిఫైయింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. 30% మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అలాగే ప్లాంట్ ఐటీఐ వాళ్ళు ఎవరైతే ప్లాంట్ మీకు అక్కడ ట్రైనింగ్ నేర్పిస్తారో ట్రైనింగ్లో మీకు మినిమం 40% నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ అబ్జర్వేషన్ మీద మొత్తం 30 టోటల్ 100%కి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి అందులో మీరు మినిమం 50% అయితే టోటల్ ట్రైనింగ్ 2 yearsలో మీరు 50% అబోవ్ మీరు గెయిన్ చేస్తే మీరు ఆఫ్టర్ 2 years తర్వాత పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 2 yearsలో మీరు ఖాళీగా వెళ్ళి వచ్చేయడం అయితే ఏమి ఉండదు కదా. మీరు అందరూ సెలెక్ట్ అయ్యారంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది. మెయిన్ మీ ట్రేడ్ థియరీ మీ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. కాబట్టి మీరు 2 years తర్వాత మీరు నెగిటివ్గా ఇప్పుడే 2 years తర్వాత తీసేస్తారేమో ఇలా అని ఏమో అనుకోకండి. ఎందుకంటే అక్కడ మీకు అర్థమైనట్టే ట్రైనింగ్ ఉంటుంది. థియరీ మీకు రిలేటెడ్ మీరు ఏదైతే టెక్నికల్ ట్రైనింగ్ థియరీ చేశారో చదివారో అదే మీకు దాని మీద ఉంటుంది. సో ప్రతిదీ మీ టెక్నికల్ మీద మీ టెక్నికల్ రిలేటెడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఎటువంటి అవసరం లేదు. సో మినిమం 50% అయితే ఉండాలి. 50% ఉన్న తర్వాత మీరు పర్మనెంట్ అయితే అవుతారు. పర్మనెంట్ అయిన తర్వాత మీకు ఈ గ్రేడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అనుకుంటే, అంటే మీరు ఎవరైతే ఇందాక మనం చూసిన 100%లో 19% అబోవ్ ఉంటారు. 90% ఎవరైతే అబోవ్ ఉన్నారో వాళ్ళకి టెక్నీషియన్ సి ఐటీ జాయిన్ అయిన తర్వాత ఐటీ మీద స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 జాయిన్ అవుతారు. 2 years తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ ఏముంటుంది, మీరు ఏదైతే 2 years నేర్చుకున్నారో దాని మీద వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 2 years మీ 2 years ఎవరైతే మీ దగ్గర ట్రైనింగ్ అయితే మీకు నేర్పించారో వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకుంటారు మీకు. సో ఇందులోని 90% ఎవరు అబోవ్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ టెక్నీషియన్ సి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ సి లెవెల్ 4 ఐటీఐలో మామూలుగా బయట ఆర్గనైజేషన్లో ఐటీఐ వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ లెవెల్ 2 మీద ఇస్తారు. ఇస్రో లాంటివి అయితే లెవెల్ 3 ఇస్తారు. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు లెవెల్ 4 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెవెల్ 4లో మీ బేసిక్ 25,500 అంటే మీ బేసిక్ శాలరీ 25,500, రిమైనింగ్ అలవెన్సెస్ ఒక 15,000 ఖచ్చితంగా ఉండడం. మొత్తం మీకు చేతికి 40,000 శాలరీ అయితే మీరు హ్యాపీగా డ్రా చేయొచ్చు. అలాగే మీ పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ 90% కన్నా తక్కువ ఉండేలా ఉంటే టెక్నీషియన్ బి ఇస్తారు. ఇది నార్మల్ ఇస్రోలో కూడా టెక్నీషియన్ బి లెవెల్ 3 పోస్ట్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో టెక్నీషియన్ బికి మీకు బేసిక్ 21,700 మీకు బేసిక్ అయితే రావడం జరుగుతుంది. సో అలవెన్సెస్ కలిపి మీకు 35,000 అలాగే మీకు గ్రాస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది టోటల్ స్టైపెండరీ ట్రైనింగ్ యొక్క బయోడేటా. మీరు ఎలాగ వెళ్ళాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, దానికి సంబంధించిన మొత్తం వీడియో ఇగో ఈ ఆర్గనైజేషన్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. డిపార్ట్మెంట్ బిఆర్సి, ఐజీసీఆర్, ఆర్ఆర్సీఏటి, విఈసిసి ఇవన్నీ షార్ట్కట్లో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉందంటే దీని షార్ట్కట్లో బిఆర్సి అని అనడం జరుగుతుంది. అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉందంటే దీన్ని ఎన్పిసిఎల్ అని అనడం జరుగుతుంది. సో ఇది టోటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఇందులో ఈ ఆర్గనైజేషన్స్ నుంచి ఐటీఐ మీద నుంచి వచ్చే నోటిఫికేషను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ మీద మీకు ఒక వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే అడ్వాన్స్డ్ టెస్ట్ మీకు ఎలా ఉంటుంది ప్రీవియస్ పేపర్స్ కూడా నేను ఆ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.